దుర్మార్గపు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగేటువంటి సిట్యుయేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు గతంలో శ్రీలంకలో జరిగింది కావచ్చు, కారణాలు వేరే అయ్యుండొచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇట్లా కొన్ని దేశాలు రానున్న సంవత్సరాల్లో ఇండియాలో కూడా జరిగిన ఆశ్చర్యపోక్కర్లేదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే. అయితే ఇక్కడ ప్రధాన కారణం ఏంటి? బంగ్లాదేశ్‌కి సంబంధించినంత వరకు యూనివర్సిటీ ఆఫ్ ఢాకా అనేసి మనకి ఢాకా బంగ్లాదేశ్ క్యాపిటల్ కదా! సో, యూనివర్సిటీ ఆఫ్ ఢాకాలో ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఒక కొద్ది రోజుల క్రితం నుంచి ప్రొటెస్ట్ జరుగుతోంది. ఈ ప్రొటెస్ట్ దేనికి సంబంధించిందంటే బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో భయంకరమైనటువంటి కరప్షన్. 15 సంవత్సరాల నుంచి మూడో టర్మ్ గూడా ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి హసీనా ఆమె అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించి రూలింగ్ పార్టీ అవామీ లీగ్ అనేటువంటి ఈ పార్టీకి హెడ్‌గా ఉన్నటువంటి షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉండి, ఈ ప్రధానమంత్రి తాలూకా జనాలంతా ప్రభుత్వ ఉద్యోగాల్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో యువత సహజంగానే రియాక్ట్ అయ్యారు. నెగెటివ్‌గా చేస్తుండడంతో దాని మీద వీళ్ళు ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రొటెస్టుల్లోకి రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్స్‌లో మళ్ళీ వింగ్స్ ఉంటాయి గదా! సో, ఆ స్టూడెంట్ వింగుల్లో అవామీ పార్టీ లీగ్‌కి సంబంధించినటువంటి విభాగం ప్రొటెస్టర్ల మీద తీవ్రమైనటువంటి దాడి చేసింది. వాళ్ళు పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే వీళ్ళు తీవ్రమైన దాడి చేశారు. గత 15 సంవత్సరాల నుంచి రూలింగ్ చేస్తున్నారు కాబట్టి హసీనా మీద తీవ్రమైన యాంటీ ఇంక్యుబెన్సీ ఉంది దేశంలో ఆల్రెడీ. సహజంగానే ఒక యూనివర్సిటీలో ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా యూనివర్సిటీలో కూడా ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రొటెస్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే వాళ్ళని అవామీ లీగ్ సంబంధించిన స్టూడెంట్ వింగ్‌ని ఇన్వాల్వ్ చేసి కలహాలు రేకెత్తించి వాటిని వంకగా చూపించి పోలీసుల్ని, పారామిలిటరీని రంగంలో దించింది ప్రధాని షేక్ హసీనా. సో, అందువల్ల ఏం జరిగిందంటే ఇంకా రివర్స్‌లో ఒక వోల్కనో లాగా ఇండియా వైడ్ సామాన్యులు కూడా రోడ్డు మీదకొచ్చి గొడవలు చేసేటువంటి పరిస్థితి. సో, సెక్యూరిటీ ఫోర్సెస్, పారామిలిటరీ, పోలీసు ఈ ప్రొటెస్టర్స్ వీళ్ళందరి గొడవల్లో ఆహ్, స్టూడెంట్స్ కావచ్చు, సామాన్యులు కావచ్చు అందరూ కలిపి 200 మంది చచ్చిపోయారు. గత 5 రోజుల్లో కేవలం 5 రోజుల్లో 200 మంది దారుణమైనటువంటి హింస జరుగుతుంది. ఏమవుతదంటే ఒకసారి మీకు కేయాస్ ఎప్పుడైతే జరుగుతదో రైట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉంటాయో, ఆ రైట్స్‌కి మధ్యలో అమాయకులైన వాళ్ళని, దీనికి సంబంధం లేని వాళ్ళని కొంతమంది దుర్మార్గులు లాక్కొచ్చి పాడు చేయడమో, చంపడమో మేల్ అయినా, ఫీమేల్ అయినా ఏదో ఒకటి చేస్తా ఉంటారు. సో, ఈ రకంగా ఎంతో మంది ఒక 10,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఒక 5,000 మంది పైగా హాస్పిటలైజ్ అయ్యారు తీవ్ర గాయాలతో. 2,000 మంది ఏకంగా చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నటువంటి టైంలో ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయటం గాని, ఆహ్, కర్ఫ్యూ విధించడం గాని, బ్లాక్ సిట్యుయేషన్‌ని తీసుకురావటం గాని, ఎమర్జెన్సీ లాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా హసీనా చేసినటువంటి భారీ తప్పులు. మీ ప్రభుత్వమే తప్పు, మీ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వమే తప్పు. మీరు ఇమ్మీడియేట్‌గా దిగిపోండి, రిజైన్ చేయండి అని నానా గొడవ చేస్తుంటే ప్రొటెస్ట్‌లో ఫైనల్‌గా కొద్దిసేపటి క్రితం ఆమె రిజైన్ చేశారు. మిలిటరీ దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కంప్లీట్‌గా ఈరోజు మిలిటరీ రూలింగ్ అనేది ఇంప్లిమెంట్ అయింది బంగ్లాదేశ్‌లో. బంగ్లాదేశ్ యావత్తు కూడా మిలిటరీ చేతిలో ఉంటుంది. సో, ఎక్కడైనా సరే ఒక తప్పు జరగకుండా పీస్ అనేది ప్రివైల్ అయ్యేలాగా హ్మ్. సరైనటువంటి పద్ధతి ఉండేలాగా, ప్రొసీజర్ ఉండేలా ముఖ్యంగా శాంతి స్థాపన జరగాలి అని మిలిటరీ మొత్తం సందుల మీద పడి కవాతు చేసేటువంటి పరిస్థితి. సందుల్లో కవాతు చేస్తున్నప్పుడు మిలిటరీ ఏంటంటే ఎవ్వరు కూడా అంటే కర్ఫ్యూ విధించారు మొత్తం. బంగ్లాదేశ్ ఇండియా కంట్రీ వైడ్ కూడా కర్ఫ్యూ ఉన్నటువంటి సిట్యుయేషన్. ఆ కర్ఫ్యూలో మళ్ళీ ఎవరన్నా కనిపియకుండా ఎమర్జెన్సీ సేవలు ఎక్కడ ఆగకుండా మిలిటరీ రంగంలోకి దిగి సెట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క షేక్ హసీనా అయితే అడవుల గుండా పారిపోయారనేటువంటి వార్తలు చాలా గట్టిగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకో పక్క ఆమె ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించారు. ఫ్లైట్ ఎక్కి పారిపోయారని కొంతమంది. అంటే ఆమె గనక దొరికితే ప్రొటెస్టర్స్ గాని ఆమె పట్ల ఆల్రెడీ పార్టీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళందరూ ఆమెను ఏం చేస్తారో అనేటువంటి భయంతో కూడా ఒక దేశ ప్రధాని ఇట్లా అడవుల గుండా పారిపోయారనేటువంటి వార్తలు రావడం అయితే నిజానికి షాకింగ్ అనిపించింది. మొత్తానికి బంగ్లాదేశ్‌లో జరిగినటువంటి హింసకి, ఇంతమంది చనిపోవడానికి, ప్రభుత్వం పడిపోవడానికి, ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయడానికి, మిలిటరీ రంగంలోకి దిగి మొత్తం దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ముఖ్య కారణం అక్కడ ప్రకటించిన గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి తీవ్రమైన కరప్షన్ జరుగుతుండడం. దాన్ని ప్రశ్నిస్తూ కొన్ని పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌లు స్టూడెంట్స్ తీసుకురావడం యూనివర్సిటీ ఆఫ్ ఢాకా నుంచి. దానిని ఆపడం కోసం ఇండైరెక్ట్‌గా తన యొక్క రూలింగ్ పార్టీ వింగ్ ఉండేటువంటి వాళ్ళని ఉసిగొల్పడం, స్టూడెంట్స్ మధ్య గొడవల్ని షేక్ హసీనా పార్టీయే క్రియేట్ చేయడం. అవామీ లీగ్ అనేది వాళ్ళ పార్టీ పేరు. అవామీ లీగ్ సంబంధించిన స్టూడెంట్ వింగ్‌ని పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీదకి ఉసిగొల్పి తన కుర్చీని తానే షేక్ హసీనా సర్వనాశనం చేసుకున్నారు. మొత్తం దేశాన్ని నాశనం చేశారు. 200 మందికి పైగా ఈరోజు అక్కడ చనిపోయేలాగా ఆమె చేశారు. 10,000 మంది పైగా అరెస్ట్ అయ్యి ఉన్నారు. 5,000 మంది పైగా హాస్పిటల్‌లో తీవ్ర గాయాలతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్ ఒక దేశ ప్రధాని తీసుకొచ్చారంటే అలాంటి వ్యక్తి 15 సంవత్సరాలు ఎట్లా పాలించారో దేశాన్ని నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.